ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట పట్టణంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పంపిణీ చేస్తామన్న ఎమ్మెల్యే. పట్టణంలో 10వ వార్డుల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మొక్కలు నాటిన ఎమ్మెల్యే పత్తిపాటి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన. గింజనపాడిలో పర్యటించిన ఎమ్మెల్యే. చిలకలూరిపేట రోటరీ క్లబ్ చైతన్య లిటిల్ స్కూల్ ఆధ్వర్యంలో విత్తన బంతుల విస్తరణ కార్యక్రమం. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన పత్తిపాటి. సైకిల్ ఎక్కిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ. ఈ నెల 23న చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలలో మెగా మెడికల్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలన్న ఆసుపత్రి ఇన్ఛార్జి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేసి ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగిస్తోందన్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు ఏపీలో చంద్రబాబు అమలు చేస్తున్నారని, ఇదేమి సామాన్య విషయం కాదని పత్తిపాటి చెప్పారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలు కూడా త్వరలోనే అమల్లోకి వస్తాయన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చినప్పుడే పేదలకు ఆదాయం, సంక్షేమం అందించడం సాధ్యమవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగానే ఆలోచన చేస్తున్నారని, ప్రజలు సంతోషమే ఆయనకు ఎప్పుడు ముఖ్యమన్నారు. సంక్షేమ పథకాలే రాజకీయ పార్టీలు, పాలకుల దశ దిశ నిర్ణయిస్తాయన్నారు. 8 కేంద్రపాలిత ప్రాంతాలుంటే ఎక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఆ విధంగా ఈరోజు బస్సు స్టేట్ మొత్తం ఫ్రీ, గ్యాస్ సిలిండర్ 3, అన్నదాత సుఖీభవ, రేపు జరగబోయే మిగిలినటువంటి దేశానికి ఒక రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు గారి పాలన. భవిష్యత్తులో కూడా ఈ పథకాలే ఏ రాజకీయ పార్టీకైనా ఒక దశ దిశ నిర్దేశించేటువంటి పథకాలను తెలియజేస్తూ స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఉందో ఈరోజు ఇది ఒక కొత్త టెక్నాలజీతో చేయబడినటువంటి రేషన్ దాంట్లో డేటా బర్త్ ఉంటుంది, అన్ని వివరాలు కూడా దాంట్లో పొందుపరిచారు. కాబట్టి ఈ కార్డును ప్రతి ఒక్కరూ వైట్ రేషన్ కార్డు ఎవరైతే యూజ్ చేస్తూ ఉన్నారో ఈ రాష్ట్రంలో వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డు జేబులో పెట్టుకొని వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి లాంటి బొమ్మలు ఈ రేషన్ కార్డులో ఉండవు. కాబట్టి ఇది ప్రభుత్వ పనితీరుకి, టెక్నాలజీని అందిపుచ్చుకునేటువంటి ప్రభుత్వానికి ఒక రోల్ మోడల్ ఈ స్మార్ట్ రేషన్ కార్డు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేరారు. చిలకలూరుపేట నుండి మర్రి రాజశేఖర్ తో పాటు ఆయన అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు వాహన శ్రేణితో బయలుదేరి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, సోమైపల్లి వెంకట సుబ్బయ్య, సోమైపల్లి వాసు వాళ్లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ముందుగా శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ నివాసంలో మాజీ శాసనసభ్యులు స్వర్గీయ సోమైపల్లి సాంబయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. ఎడ్లపాడు మండలం బోయపాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీదేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేరుతున్నారని సమాచారం తెలుసుకున్న మర్రి అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆయనతో కలిసి వాహన శ్రేణిలో వెళ్లారు. తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం ముఖ్యమంత్రి నివాసం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన అనంతరం వారంతా చిలకలూరిపేటకు తిరిగి చేరుకున్నారు. స్థానిక ఎన్ఆర్టీ సెంటర్ లో నాయకులు మర్రి రాజశేఖర్ ఘన స్వాగతం పలికారు. ఎన్ఆర్టీ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పెద్ద ఎత్తున బాణాసంచా పెంచి స్వీట్లు పంచుకుంటూ అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు.
స్పెషల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చెప్పి నిష్పక్షంగా ప్రకటించాను. నేను కూడా దాని ప్రకారంగానే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఆ మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. నేను రాజీనామా చేసి మార్చి ఇప్పుడు మనం అక్టోబర్ సెప్టెంబర్లో ఉన్నాం. దగ్గరగా 6 మాసాలు గడిచిపోయింది. 6 మాసాల్లో కూడా మా యొక్క రాజీనామాలని మరి అక్కడ ఉన్నటువంటి గౌరవ చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయలేం. మరి కారణం మరి ఆయన్ని వెనక నుండి నడుస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం వల్ల మా రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేం. మేమైతే మాత్రం చాలా స్పష్టంగా మా రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి కోరుకున్నాము. రాజీనామాలు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి 6 నెలల పాటు మేము వెయిట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. చేస్తారని కూడా ముందు మాకు ఎటువంటి కూడా ఆశ కూడా లేదు. మరి దానితోటి వాళ్ళ యొక్క చర్యల వలన విసిగి వేసారిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సూపర్ 6 అద్భుతంగా అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి పథకాలని చాలా చక్కగా తీసుకుంటూ ఉన్నారు. ఏ రకమైనటువంటి అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉందో అమరావతి నిర్మాణాన్ని చాలా అద్భుతంగా పూర్తి చేస్తూ ఉన్నారు. అట్లాగే మరి దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులను తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు మా యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి. మేము అటువంటి పార్టీలో చేరాలి. మా యొక్క సహాయ సహకారాలు కూడా ఈ పార్టీకి అందజేయాలా మరి అనే ఉద్దేశంతో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనతో చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. ప్రచార పిచ్చితో జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నిర్ణయాన్ని ఆటకెక్కించాడని, పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లు సహా ప్రతి దానిపై తన ఫోటో ఉండాలని పిచ్చి పరాకాష్ఠ చేరినందునే వైసీపీని ప్రజలు దారుణంగా ఓడించారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్నంలోని పలు వార్డుల్లో స్మార్ట్ రేషన్ కార్డుల్ని పంపిణీ చేశారు. తాను పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ప్రజలకు సరికొత్త రేషన్ కార్డులు అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు పత్తిపాటి చెప్పారు. ఆనాటి నిర్ణయాన్ని జగన్ తన ఫోటోలు ముద్రించుకోవాలనే దురాలోచనతో సరిగ్గా అమలు చేయకుండా పక్కన పెట్టేశాడన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల పేద మధ్యతరగతి వర్గాలకే ఎక్కువ మేలు జరుగుతోందని, మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా వినియోగించే వస్తువుల ట్యాక్స్ ల భారాన్ని కేంద్రం పూర్తిగా తగ్గించిందన్నారు. గతంలో ఉండే 4 స్లాబులను ఇప్పుడు 2కి పరిమితం చేశారన్నారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ షేక్ మహమ్మద్ హుస్సేన్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పఠాన్ సమాద్ ఖాన్, మద్మల్ల రవి, మండల అధ్యక్షుడు జవాజీ మదన్ మోహన్, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్, టీడీపీ నాయకులు మద్దిపోయిన శివ, పిల్లి లెనిన్, గెరా రాము, జాషువా, చిన్న, రాంబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులున్నారు. దుర్గా నాగమణి, దుర్గా కళ్యాణి లేచరమ్మ, చెన్నూరు నాగలక్ష్మి, గట్టుపల్లి శాంతమ్మ, వడ్డాని సుబ్బారావు గారు. ఈరోజు ఈ స్మార్ట్ కార్డు పంపిణీ నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పెట్టినటువంటి ప్రపోజల్. ఆనాటి నుంచి ఈనాటి వరకు జగన్మోహన్ రెడ్డి బొమ్మల పిచ్చితోటి
జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించుకోవాలని ఏదైతే పాస్బుక్ల మీద, గట్టు రాళ్ల మీద, మీ ఇంటి మీద ప్రతి చోట నా బొమ్మే ఉండాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి ఈనాడు ముందుకు వచ్చింది. అంతేనా? ఈ స్మార్ట్ కార్డు మీద ఎవరు బొమ్మలు ఉండవు. మీ ఇంటికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, మీ ఆదాయం ఏంటో కూడా ఉంది కదా, దాని మీద కార్డు ఏదైనా దాని మీద జేబులో పెట్టుకొని వెళ్ళొచ్చలేరు. చేతిలో గతంలోగా కాకుండా ఇప్పుడు దీన్ని మీరు తీసుకెళ్తే మీ ఇన్ఫర్మేషన్ ఈజీగా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ స్మార్ట్ కార్డుని ముద్రించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా బొమ్మలు ఈ ప్రభుత్వంలో కూడా ఎవరి బొమ్మలు లేవు. ఎన్టీఆర్దో, చంద్రబాబు గారితో ఎవరే లేవు. గత పాస్బుక్ల మీద ఏమున్నాయి? వైట్ కార్డు మీద, రేషన్ కార్డు మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. ఆ బొమ్మల పిచ్చితోటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయాడు. ఈరోజు అసూయ సమాజం, జెల్సీ సమాజం మంచిగా ఉంటే ఓర్చుకోదనేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి బొమ్మల పిచ్చి ఉండబట్టే జగన్మోహన్ రెడ్డికి ఆ గతి పట్టింది. నీ ఆస్తికి ఆయన బొమ్మ ఏంటి? మీ గట్టురాళ్ల మీద ఆయన బొమ్మేసి ఆ రాయి అక్కడ వేసుకోవాలి. అటువంటి పిచ్చి పరాకాష్ఠకు చేరబట్టే జగన్మోహన్ రెడ్డికి ఆ కర్మ పట్టింది. పంటల పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ కార్డు వల్ల ఏంటంటే పేదవాళ్ళకి ఎక్కువ ఉపయోగపడేటువంటి దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డుదారులకు ఉండేటువంటి లబ్ధి పొందేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్డుని జేబులు పెట్టుకొని వెళ్ళొచ్చు, బ్యాంక్ కార్డు లాగా. దీనివల్ల అనేక ప్రయోజనాలు, వైట్ రేషన్ కార్డుకి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయో అన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి దీన్ని ఈరోజు ఈ పంపిణీ ఇక్కడ చేపట్టడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినాక ఎన్ని పథకాలు అమలైనాయి? సూపర్ 6లో దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు మన దగ్గర అమలవుతున్నాయి. 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్ ఈ దేశంలో ఎక్కడా లేదు. ఫ్రీ బస్ ఎక్కడా లేదు స్టేట్ మొత్తం. గ్యాస్ 3 సిలిండర్లకు డబ్బులు ఇచ్చేటువంటి పథకము ఎక్కడా లేదు. తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తుంది కూడా ఈ దేశంలో ఎక్కడ లేదు. వీటన్నిటి మీద ప్రతిపక్షం విమర్శలు చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తూ ఉన్నారు. రైతు భరోసా, అన్నదాత ఇక్కడ లేరు కదా, అంత తక్కువ ఉన్నారు. అన్నదాత సుఖీభవ, రైతు భరోసాగా మీకు ఇంకా అది బోధ. అన్నదాత సుఖీభవ 7,000 వేసాం, ఇంకా 13,000 వేయటం జరుగుతుంది. ఇంకా స్త్రీశక్తి ఒకటి మిగిలింది, నిరుద్యోగ భృతి ఒకటి. ఈ రెండు కూడా వీలైనంత త్వరగా అమలు చేయాలని బాబు గారు ఆలోచన చేస్తున్నారు. స్త్రీశక్తి పథకంలో P4 తీసుకొచ్చారు. మన నియోజకవర్గం మొత్తం మీద 9,500 మందిని ఐడెంటిఫై చేశారు. పేదవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళందరికీ ఏ విధంగా ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు ఏ విధంగా సహాయపడాలి, వెనకబడిన కుటుంబాలకు ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, ఆ P4లో వీళ్ళందరినీ ట్యాగ్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి కానీ, గత ప్రభుత్వం అనేక రకాలుగా రాష్ట్ర బడ్జెట్ అప్పులు అప్పచెప్పిపోయినా ఈరోజు చంద్రబాబు గారికి ఉన్న క్రెడిబిలిటీ తోటి పెట్టుబడులు తెచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా పంచాలి, ఆదాయాన్ని పెంచితేనే పంచడానికి సాధ్యమవుతుంది. పెంచాలంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ట్యాక్సులు పెరగాలి. దానిలో భాగమే ఇది. ఎప్పుడైతే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందో పెరిగిన ఆదాయం పేదలకి పంచేటువంటిది ఉంటుంది. చిలకలూరుపేట పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని 10వ వార్డులోని ప్రైవేట్ స్కూల్ వద్ద స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ భారతదేశంలో ప్రశంసలు పొందిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎంత వర్షం వచ్చినా ఒక్క చుక్క నీరు కూడా నిలవకూడదనే దూరదృష్టితో చంద్రబాబు నాయుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని పుల్లారావు తెలిపారు. ఒకవైపు ఇరిగేషన్, మరోవైపు డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం, మున్సిపాలిటీలో డ్రైన్లు పక్కాగా నిర్మించి వర్షపు నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా చూడటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే వివరించారు.
ఈ స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండడమే దీని ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం తీసుకోవాలి. చెట్లు ఎంత మనం పెంచగలిగితే అంత మనం ఆరోగ్యకరంగా ఉండేటువంటి అవసరం, అంటు వ్యాధులు మన దరిజారకుండా ఉండేటువంటి దానికి అవకాశం, మంచి వాతావరణం ఉన్నప్పుడు మనం ఎక్కువ చదువుకోవడానికి, చదువు మీద ఎక్కువ దృష్టి పెడతానికి, మంచి వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో ఆరోగ్యంగా ఉండటానికి అన్ని రకాల ఉపయోగకరమైనటువంటిది మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఏకైక మార్గం. మనం కాలంలో ఏది పడితే అది పడేస్తాం. అది అక్కడే కనుక ఉన్నట్లయితే అది మురిగి ఎక్కువ స్మెల్ వచ్చి అనారోగ్యం, అంటు వ్యాధుల బారిన పడేటువంటి అవకాశం, విష జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం ఆరోగ్యవంతంగా మనం డ్రైన్స్ ఉంచుకుంటామో, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామో, అన్ని రకాలుగా మనం ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా అంటు రోగాలకి, అంటు వ్యాధులకు కూడా మన దరిచేరకుండా ఉంచుకునేటువంటి ఏకైక మార్గం. ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ప్రతి నెలలో ఒక నియోజకవర్గం పర్యటిస్తూ ఉన్నారు. పబ్లిక్ ఏదైతే 5 కోట్ల మంది ప్రజల్లో కూడా చైతన్యవంతుల్ని చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పాల్గొనడంలో ఉద్దేశం ఏంటంటే దాని ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన రావాలి, ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టేటువంటి దానికే ఎంతో సమయాన్ని వెచ్చించడం కూడా జరుగుతూ ఉంది. చిలకలూరుపేట నియోజకవర్గం సమీపంలో ఉన్న ఫిరంగిపురం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. అతివేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన 30 మందిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన క్షతగాత్రులను నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గుంటూరు నుంచి నర్సరావుపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారందరూ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తీర్థయాత్రలో భాగంగా అన్నవరం నుండి శ్రీశైలం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ మిత్ర మత్తు కారణంగానే బస్సు పంట పొలాల్లోకి దూసుకుపోయిందని పోలీసులు భావిస్తున్నారు. ఫిరంగిపురం పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టిందని, పచ్చదనం పరిశుభ్రత ప్రజల జీవితంలో భాగం కావాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపట్టి పుల్లారావు పిలుపునిచ్చారు. శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట, చైతన్య లిటిల్ స్కూల్ వారు సంయుక్తంగా చేపట్టిన సీడ్ బాల్స్ విత్తన బంతులు విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్న పత్తిపాటి విద్యార్థులు గ్రామస్తులు కలిసి ఎడ్లపాడు మండలంలోని దింతనపాడు గ్రామ పరిసరాలని బౌద్ధ చెరువులో విత్తన బంతులు జల్లారు. 26 ఎకరాల విస్తీర్ణ చెరువులో సీడ్ బాల్స్ తో పాటు 25,000 మొక్కలు నాటాలని నిర్ణయించుకున్న నిర్వాహకుల్ని పత్తిపాటి ప్రత్యేకంగా అభినందించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంతో అనేక గ్రామాల్లో పచ్చదనం పురుడు పోసుకుందని, ఆనాటి హరిత శోభకు కొనసాగింపుగా మరలా నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చే దిశగా అడుగులు వేస్తోందన్నారు. కార్యక్రమం టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జవ్వాజీ మదన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు పోపూరి వెంకయ్య, కందిమల రఘురామారావు, ఉపత్తూరి ప్రసాద్, రామసుబ్బారావు, ఈదరగిరి దండా లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, గల్లా సాంబశివరావు, సర్పంచ్ చౌదరి, అత్తోట శ్రీను, చంద్రకళ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట రొటేరియన్ ప్రసాద్ గారు, సెక్రటరీ రొటేరియన్ సుబ్బారావు గారు, రామ సుబ్బారావు గారు, చైతన్య లిటిల్ స్కూల్ కదా, లిటిల్ స్కూల్ వారి సహకారంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం, విత్తన బంతుల విస్తరణ కార్యక్రమం రోటరీ క్లబ్
చిలకలూరుపేటలో ఉన్న సభ్యులందరూ దీంట్లో పాల్గొని ప్రజల్లో ఒక చైతన్యం, మొక్కలు పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చైతన్య లిటిల్ స్కూల్ వారి చేత ఒక మంచి ప్రదర్శన, ఒక్కొక్కరు ఒక్కొక్క స్లోగన్ తోటి ఒక చైతన్యాన్ని దింతనపాడు గ్రామంలో ఎడ్లపాడు మండల నాయకులందరూ కూడా ఎవరి గ్రామంలో వాళ్ళు గనక ఇదొక స్వచ్ఛందంగా కార్యక్రమం తీసుకుంటే ఏ గ్రామానికి ఆ గ్రామం అభివృద్ధి చెందటానికి, పర్యావరణాన్ని కాపాడుకోవటానికి, చెట్లు పెంచడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, అనారోగ్యం పాలవకుండా ఉండేటువంటి దానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ఈరోజు చిలకలూరుపేట రోటరీ క్లబ్ వారు చేపట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం బౌద్ధ చెరువు, అంతేనా ఇది చౌదరి? బౌద్ధ చెరువు నందు ఇంటరాక్ట్ క్లబ్ అండ్ లిటిల్ చైతన్య టాలెంట్ స్కూల్ వాళ్ళు 26 ఎకరాలు చుట్టూరు మొక్కలు, 26 ఎకరాలకు సరిపడా మొక్కలు తెచ్చారా? మొత్తం 25,000 ఇత్తనాలు, 25 ఎకరాలు సుమారు. ఇక్కడ చేయండి బాగా. ముందు ఒక ఊర్లో బాగా చేస్తే ఇదే రోల్ మోడల్, మరొక గ్రామం ముందుకు వస్తారు. ఎట్లనే ఏమో అంతేనా? ఒక గ్రామంలో రోల్ మోడల్గా ఉండాలి, ఒక ఐడెంటిటీ రావాలి. ఐడెంటిటీ వచ్చినప్పుడు మరొక గ్రామంలో మీలాగా ఇంకా కొంతమంది ఆ గ్రామంలో ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చిలకలూరుపేట పట్టణ సమీపంలో ఉన్న బొప్పుడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి విజయవాడకు వెళ్తున్న టూరిస్ట్ బస్సు బొప్పూడి జంక్షన్ వద్దకు రాగానే సైడ్ మార్జిన్లో ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనక నుంచి అతివేగంగా ఢీకొంది. అదే సమయంలో ఎద్దనపూడి పూనూరు గ్రామం నుంచి మోటార్ బైక్ పై వస్తున్న వారిని తప్పించిపోయి టూరిస్ట్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహన సిబ్బంది గాయపడిన వారిని చిలకలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చిలకలూరుపేట ఆర్టీసీ డిపోలో మరొక కొత్త యూనియన్ నాయకుల మధ్యలోకి రాబోతోంది. టీఎన్టీయూసీ ద్వారానే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆర్టీసీ ఉద్యోగులు నాయకులు భావించి అక్టోబర్ 2 దసరా పండుగ రోజు టీఎన్టీయూసీ యూనియన్ ను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర నాయకులు కంచెల శ్రీనివాసరావు నేతృత్వంలో చిలకలూరుపేట డిపోలో ఈ టీఎన్టీయూసీ యూనియన్ ఆవిష్కృతం కానుంది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిసి టీఎన్టీయూసీ యూనియన్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. టీఎన్టీయూసీ యూనియన్ చిలకలూరుపేట కార్యదర్శిగా అద్దంకి వరప్రసాదం ఎన్నుకున్నట్లు వారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. అక్టోబర్ 2 విజయదశమి రోజు జరిగే జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పత్తిపాటి హాజరు కావాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరారు. టీఎన్టీయూసీ యూనియన్ కార్యదర్శిగా ఎన్నుకున్న అద్దంకి వరప్రసాద్ గతంలో ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీగా రాజీనామా చేసి టీఎన్టీయూసీ యూనియన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కంచెల శ్రీనివాసరావు, పావులూరు వెంకటేశ్వర్లు, బురయ్య కరణం, శివ, గుమ్మ లక్ష్మయ్య మరియు డిపోలో ఎంప్లాయీస్ ముబా సుబ్బారావు, షేక్ సైదావలి, షేక్ సైదాకు మొద్దు ఏతామస్సు, కె రాములు నాయక్, దాసు తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి యూనియన్ సెక్రటరీగా చేస్తా ఉన్నాను. దాంట్లో విసుగు చెంది ఈ రోజున మన దసరా పండుగ రోజున మన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి పదార్థ పేదల పెన్నిది అయినటువంటి మన మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట స్థానిక శాసనసభ్యులు అయినటువంటి మన పత్తిపాటి పుల్లారావు గారి ఆశీస్సులతోటి దసరా విజయదశమి రోజున టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీని చిలకలూరుపేట డిపోలో యూనియన్ని ఏకగ్రీవంగా కార్యక్రమం కూడా స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా కూడా జరగడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు కంచెల శ్రీనివాసరావు గారికి కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ వినియోగదారులకు అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు పారదర్శకంగా ఉన్నాయి అని పల్నాడు జిల్లా కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షులు మురిగిపూడి ప్రసాద్ అన్నారు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు తప్పుడు తడకగా ఉండడంతో పాటు ఫోటోలు కూడా సరిగ్గా కనిపించేవి కాదని, వాటిలో ఉన్న లోపాలను సరిచేస్తూ పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు మేలు జరిగే విధంగా ఉందని అన్నారు. వీటిని కోడ్ ద్వారా వినియోగదారుడు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తే వినియోగదారులకు మెరుగైన సౌకర్యంగా ఉంటుందని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ కృతికా శుక్లాని శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో పల్నాడు జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, సమర్థవంతమైన అమలు వంటి అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.
నాదండ్ల మండలం గవర్నమెంట్ హాస్పిటల్ వారు చిరుమామిళ్ల గ్రామంలో స్వస్తి నారీ స్వశక్త పరివార అభియాన్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్త్రీలు అందరికీ వైద్య పరీక్ష నిర్వహించి వారికి తగిన సూచనలు ఇచ్చి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాదండ్ల పిహెచ్సి డాక్టర్ సిహెచ్ జ్ఞానేశ్వరి, నాదండ్ల సిహెచ్ఓ కమల, చిరుమామిళ్ల సిహెచ్ఓ MLHPC రాజన్, ఆశా వర్కర్స్ మరియు అంగన్వాడీ టీచర్స్, అలాగే గ్రామ పెద్దలు, చిరుమామిళ్ల గ్రామ మాజీ ఉప సర్పంచ్ భువన శ్రీనివాసరెడ్డి, గండా హరికృష్ణ, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని తూర్పు మాలాపల్లిలో ఉన్న అంబేద్కర్ పార్క్ లో సోమవారం సాయంత్రం అంబేద్కర్ జీవిత చరిత్రపై నాటికను ప్రదర్శిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కారుచుల రోసయ్య తెలిపారు. హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ వారిచే ఈ నాటిక ప్రదర్శింపబడుతోందని ఆయన తెలిపారు. కావున కళాప్రియులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సాతులూరి లూదర్, జేమ్స్ తదితరులున్నారు. సోదరులారా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను నాటక రూపంలో మన చిలకలూరిపేట పట్టణంలోని తూర్పు మాలపల్లి వద్ద గల చంద్రమౌళి పార్కు నందు హైదరాబాదు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే నాటకం ప్రదర్శించబడుతుంది. ఈ నాటకం 22వ తేదీన సాయంత్రం 6:30 గంటల నుంచి ప్రదర్శించబడుతుంది. కావున 50 మంది ప్రజానీకం ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చిలకలూరిపేట నియోజకవర్గం రూరల్ మండలం పసుమూరు గ్రామానికి చెందిన కక్కెర చంద్రశేఖర్ మనవడి పుట్టినరోజు వేడుకకు హాజరై ఆ చిన్నాన్ని ఆశీర్వదించిన మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, షేక్ రఫానీ, జవాజీ మదన్, కామినేని సాయిబాబా, కందుల రమణ, గంగా శ్రీనివాసరావులు ఉన్నారు. చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి శ్రీనివాసరావు ఈ నెల 23న ఆసుపత్రిలో నిర్వహించిన మెగా క్యాంపు గురించి వివరాలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్తి నారీ స్వస్తిక్ పరివార అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ మెగా క్యాంపును ఉదయం 8 గంటల నుండి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ క్యాంపులో మహిళలకు ప్రత్యేకంగా గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. సాధారణంగా బయట ఈ పరీక్షలకు 2,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, కానీ ఈ క్యాంపులో వాటిని ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా మానసిక వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, రేడియాలజిస్టులు, సికిల్ సెల్ స్క్రీనింగ్ మరియు పాథాలజిస్ట్ సేవలు కూడా ఈ క్యాంపులో అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ శ్రీనివాసరావు కోరారు. 22 సెప్టెంబర్ ఉదయం 8 గంటల నుండి ఏరియా హాస్పిటల్ నందు మెగా క్యాంప్ స్వస్థ నారీ స్వశక్త్ పరివాహన్ అభియాన్ అనే కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం మెగా క్యాంపులు కండక్ట్ చేస్తున్నారు. మన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గారైన శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు దీన్ని ఇనాగరేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ మెగా క్యాంప్లో మహిళలకు ప్రత్యేకంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, నోటి క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్ వీటిని ఐడెంటిఫై చేయడానికి స్క్రీనింగ్ టెస్టులు. యాక్చువల్గా అవి బయట చేయించుకుంటే చాలా ఖర్చు అవుతుంది ప్రజలకి. 2,000 నుండి 5,000 దాకా ఛార్జ్ చేస్తున్నారు. అలాంటివి మనకి ఉచితంగా మెగా క్యాంప్లో ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. రొటీన్గా చేసే టెస్టులు కూడా ఆ రోజు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా క్యాన్సర్కి స్క్రీనింగ్ గురించి స్పెషలిస్టులు వస్తున్నారు. ప్రత్యేక విభాగాలు, రొటీన్గా ఉండే విభాగాలతో పాటు మానసిక వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, రేడియాలజీ సేవలు మరియు సికిల్ సెల్ స్క్రీనింగ్ పెథాలజిస్ట్ సేవలు ఇవన్నీ కూడా మన హాస్పిటల్ నందు టెస్ట్ చేయబడతాయి. కనుక ప్రజలు ఈ సర్వీసు, ఈ సేవల్ని క్యాంపుకి వచ్చి ఈ సేవల్ని అందుకోవాల్సిందిగా ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్
డాక్టర్ టి శ్రీనివాసరావు. పట్టణంలోని పెద్దనందిపాడు మార్గంలో ఉన్న పునీత తేరేజమ్మ ఆర్సీఎం చర్చిలో అక్టోబర్ 1వ తేదీ బుధవారం పునీత చిన్న తేరేజమోత్సవం నిర్వహించనున్నట్లు చర్చి ఫాదర్ రెవరెండ్ ఫాదర్ పూదోట థామస్ టౌటర్ తెలిపారు. ఇందులో భాగంగా 22వ తేదీ నుండి నవదిన జపాలు ప్రారంభమవుతాయన్నారు. 22వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు పండుగ పతాకావిష్కరణ ఉంటుందన్నారు. అక్టోబర్ 1వ తేదీన ఉదయం 10 గంటలకు ఉత్సవం జరుగుతుందని, ముఖ్య అతిథిగా గుంటూరు పీఠాధిపతులు చిన్నామతుని భాగ్య హాజరవుతారని తెలిపారు. భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు. నేను చిలకలూరిపేటకు కొత్తగా వచ్చినటువంటి విచారణ గురువుని. నా పేరు థామస్ టౌటన్. అక్టోబర్ 1వ తేదీ నుంచి మన విచారణ పాలక పునీతులైనటువంటి పునీత చిన్న తెరేసమ్మ గారి మహోత్సవాన్ని ఘనంగా కొనియాడబోతూ ఉన్నాం. మరి దీనిలో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచి అనగా రేపు సోమవారం నుంచి నవజన ప్రార్థనలు ప్రారంభమవుతూ ఉన్నాయి. 22వ తేదీన జెండా ప్రతిష్ఠ చేసి లాంఛనంగా ఈ నవజన ప్రార్థనలను ప్రారంభిస్తాం. ఈ 9 రోజులు కూడా మరి వేరు గురువులు వేరు ప్రాంతాల నుంచి వేరు గురువులు వచ్చి అనేక అంశాల మీద మరి దేవుని సందేశాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకొని సందేశాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ 9 రోజుల చివరన మరి పండుగ రోజున అంటే అక్టోబర్ 1వ తేదీన మన గుంటూరు మేత్రాన్లు డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య గారు ముఖ్య అతిథిగా మరి పూజాబలిని సమర్పించి వారు అనేక మంది గురువులు, ఇంకా ఒక 30-40 మంది గురువులు వీళ్ళందరూ కూడా కలిసి మరి సమిష్టి మహోత్సవ పూజాబలిని వాళ్ళు సమర్పిస్తారు. తర్వాత అదే రోజున పండుగ రోజు మరి ఈ ఆరాధనా మందిరాన్ని కొత్తగా ప్రారంభించుకుంటున్నాం. మరి 4 గంటలకి కొవ్వొత్తుల సమర్పణ, కుటుంబాలు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ప్రతి కుటుంబం కూడా కొవ్వొత్తులను సమర్పించడం జరుగుతుంది దేవాలయంలో. తర్వాత రాత్రి 7 గంటలకి మరి తేరు ప్రదక్షిణ, గ్రామ వీధుల గుండా తేరు ప్రదక్షిణ మరి చిన్న తెరేసమ్మ గారిని గౌరవించుకుంటూ ఊరేగింపుగా మన వీధుల గుండా వారిని తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది. SSV సమాప్తం. మరొక మళ్ళీ కలుసుకుందాం. అందువరకు సెలవు. నమస్కారం.